మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా స్వామీజీ చెప్పినట్టు ఈ ఇంటికి పట్టిన దోషాలన్నీ తొలగిపోవాలంటే శ్రీ సుభదుర్గా వ్రతం చెయ్యాల్సిందే. అప్పుడు గాని మన ఇంట్లో ఉన్న చీడలు పీడలు దరిద్రాలు అన్నీ పోతాయి. సింధు, నువ్వు వ్రతం చేయడానికి సిద్ధంగా ఉండు. రేపటి నుంచే ప్రారంభించు. అలాగే భాగ్యం. లేదత్తయ్య, ఆ వ్రతం చేయటానికి వీల్లేదు. వద్దు. ఏ ఎందుకొద్దు? వ్రతం చేస్తే ఈ ఇంటికి ఈ ఇంట్లో వాళ్ళకి మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు కదా దమయంతి. వ్రతం చేస్తే తప్పే ఉంది. అవుందాము, స్వామీజీ మన క్షేమం కోరే కదా అంతలా చెప్పారు. నువ్వెందుకు వద్దంటున్నావు? కారణాలు అనవసరం చంద్ర. వ్రతం చేయడం నాకు ఇష్టం లేదు అంటున్నాను, అంతే. చెయ్యొద్దసలా. ఇక దీని గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు. కారణం చెప్పకుండా వ్రతం వద్దంటే ఏమనుకోవాలి? సింధు ఈ ఇంటి కోడలే కదా దమయంతి. వ్రతం చేయడానికి అర్హురాలే కదా. అర్హత గురించి నేను మాట్లాడటం లేదత్తయ్య. ఈ ఇంట్లో ఇలాంటి వ్రతాలు జరగడం నాకు నచ్చదు. ఒరే చంద్ర, ఏంట్రా నీ పెళ్ళాం నా మాటకే ఎదురు చెప్తుంది? అత్తగారంటే నీ పెళ్ళానికున్న గౌరవం ఇదేనా? ఇన్ని రోజులు నా మీద గౌరవం ఉన్నట్టు నటించిందన్నమాట. పెద్దదాన్ని, ఈ ఇంట్లో నా మాటకి విలువే లేదరా? అత్తయ్య, నేను చెప్తున్నది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడకండి. ఎవరే మూర్ఖంగా మాట్లాడేది? నువ్వా నేనా? మీరే 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 మీరే. మీరంటే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు గౌరవం ఉందత్తయ్య. కాకపోతే గతంలో ఏం జరిగిందో మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. సింధు కంటే తెలీదు. మీరు పెద్దవారు. మీరన్నీ తెలిసి కూడా ఈ వ్రతం చేయటానికి అసలు ఎలా ఒప్పుకుంటున్నారు అత్తయ్య? మీకు గుర్తుందా అత్తయ్య? గతంలో ఒకసారి ఇదే స్వామీజీ మన ఇంటికొచ్చి శ్రీ సుభదుర్గా వ్రతం మీ అత్తయ్య గారు చేశారు, ఈ ఇంటి కోడలుగా నువ్వు చేయాలని నాతో చెప్పారు. అప్పుడు నేను ఆ వ్రతం చేశాను. కాని ఆ వ్రతంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల తల్లిగా నేను ఎంత నష్టపోయానో, ఎంత కుమిలిపోయానో మీకు తెలీదా? ముచ్చటగా 3 బిడ్డలకి తల్లినవ్వాల్సిన నేను ఒక బిడ్డని దూరం చేసుకొని నేను ఇప్పటికీ ఎంత బాధపడుతున్నానో మీరు మర్చిపోయారేమో. కానీ నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నేను వ్రతం నిష్ఠగా చేయకపోవడం వల్ల జరిగిన అనర్థానికి అమ్మగా ఈనాటికి నా గుండె మౌనంగా రోధిస్తూనే ఉందత్తయ్య. మళ్ళీ అదే వ్రతం నా ఇంట్లో జరిగితే
ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అన్న భయంతోనే నేను వద్దంటున్నాను అత్తయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు బిడ్డని కోల్పోవడం ఏంటి? అవునరా, నాకు రెండో కాన్పులో కవలలు పుట్టారు. నీతో పాటు నీకు తోడబుట్టిన వాడికి కూడా నేను జన్మనిచ్చాను. కానీ ఆ వ్రతంలో నేను నిష్ఠగానే చేస్తున్న క్రమంలో జరిగిన తప్పు వల్ల నీ తోడబుట్టినవాడు హాస్పిటల్లోనే కనిపించకుండా పోయాడురా. వాడి కోసం ఎంత వెతికినా ఏం ప్రయోజనం లేదు. నాకు తోడబుట్టినవాడున్నాడనే విషయం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? మీకు చెప్పి నాతో పాటు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే చెప్పలేదురా. నేను చేసిన తప్పుకే నీ తమ్ముడు నాకు దూరం అయ్యాడు. అది మర్చిపోలేకే, ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే మదన పడుతూ నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ ఆ వ్రతం వల్ల మన ఇంట్లో ఎలాంటి అనర్థం జరగకూడదనే వద్దంటున్నాను. అమ్మ భయానికి తగ్గట్టు ఈ వ్రతంలో ఏమైనా మిస్టేక్ జరిగితే నా పిల్లలకు కూడా ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఆహా, వద్దు, అలాంటి జరగడానికి వీల్లేదు. సింధు, మా అమ్మ అంతగా చెప్తుంది కదా, వద్దు, ఈ వ్రతం నువ్వు చేయొద్దు. నువ్వు ఆగరా. ఏంటి దమయంతి, నీకెప్పుడో 25 ఏళ్ల క్రితం నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ ఏదో ఎవరికో అనర్థం జరుగుతుందని నువ్వెలా అనుకుంటావు? అయినా నువ్వు వ్రతం నిష్ఠగా చేయకపోవడం వల్ల నీ బిడ్డ నీకు దూరం అవలేదు. నీ నిర్లక్ష్యం వల్ల ఆ రోజు నీ బిడ్డ హాస్పిటల్లో నీకు దూరం అయ్యాడు. అది మనసులో పెట్టుకుని ఇప్పుడు వ్రతం వద్దంటే ఎలా చెప్పు? నువ్వింతకు ముందు నువ్వు ఆ వ్రతం చేయబట్టి ఇప్పటికీ మనమంతా కలిసి సంతోషంగా ఉంటున్నాం కదే. ఆ వ్రతం వల్ల ఇప్పుడు మనింట్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు తొలగిపోవాలనే కదా రాక రాక ఆ స్వామీజీ మనింటికొచ్చి ఈ ఇంటి కోడల్ని ఆ వ్రతం చేయమని చెప్పి వెళ్లారు. కరెక్టే అత్తయ్య, కానీ ఆ వ్రతం నిష్ఠగా చెయ్యకపోతే లేనిపోని ఇబ్బందులొస్తాయి. సింధు ఈ వ్రతాన్ని నిష్ఠగా చేస్తుందని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు చాలు. ఎందుకత్తయ్య ఇంతగా పట్టుబడుతున్నారు? ఈ ఇంటికి పట్టిన దరిద్రం శని వదిలిపోయి మనకి మంచి జరగాలనే కదా. నేను ఎంత చెప్పినా మీరెందుకు వినడం లేదత్తయ్య? మనకి మంచి జరగడం దేవుడెరుగు. ఏదైనా చెడు జరిగితే దాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు, అర్థం చేసుకోండి. ఎవరికీ ఎలాంటి కీడు రాదు దమయంతి, నేను హామీ ఇస్తున్నాను. చెడు జరగదు అని ఇప్పుడు మీరు చెప్తున్నారు. రేపు పొరపాటున ఏదైనా జరిగాక అప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు కదత్తయ్య. ఈ వ్రతం సరిగ్గా చేయకపోవడం వల్ల ఒకప్పుడు నా కుటుంబంలో జరిగిన అనర్థాలు ఇప్పుడు యష్ పిల్లల విషయంలో, ఈ కుటుంబం విషయంలో జరిగితే నేను తట్టుకోలేను అత్తయ్య, నేను తట్టుకోలేను. సింధు, నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను, దయచేసి నువ్వు ఆ వ్రతం చేయొద్దు. అయ్యో అత్తయ్య, ఏంటిది? దమయంతి, నీ అత్తగా ఈ ఇంటి పెద్దగా చెప్తున్నాను. సింధు ఈ వ్రతం చేసి తీరుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.
అయ్యో అత్తయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. దాము దాము ఏంటి నువ్వు ఇంకా జరిగిందే మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటే ఎలా? ఇప్పుడు సింధు వ్రతం చేయాల్సొచ్చినా అది మన కుటుంబ క్షేమం కోసమే కదా. అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుందని నువ్విలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పుదాము? ఈ వ్రతం చేద్దాం దాము. దయచేసి మమ్మల్ని నమ్ము ప్లీజ్ దాము. ఎటువంటి అనర్థం జరగదు, ఎలాంటి తప్పులు జరగవు. సింధు నిష్టగా చేస్తుంది, తన నమ్ముదాము ప్లీజ్. సరే చంద్ర, మీ ఇష్టం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళే చేసుకోండి. దాము అత్తయ్య. అమ్మా దాము దాము మీ అత్తయ్య బాధ గురించి నువ్వేం ఆలోచించద్దమ్మా. గతంలో దానికేదో జరిగిందని తను అనవసరంగా కంగారు పడుతుంది. నువ్వు నిష్టగా వ్రతం చేయడానికి పూనుకో చాలు. నీకెటువంటి ఇబ్బంది లేకుండా అంతా అమ్మవారే చూసుకుంటుంది. సరేనా? సరే పద, ఆ పూజకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకుందాంపా. అక్క, ఆయనకొక తమ్ముడున్నాడన్న విషయం ఇప్పటి వరకు మనకు తెలియలేదే. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో అది ఆలోచించు. ఏంది మధు ఆలోచించేది? అసలే ఆయన మహిమగల స్వామీజీ. ఆయన చెప్పిన వ్రతం కూడా గొప్పదే. అది వదిన మాటల్లోనే తెలిసిపోతా ఉండదు. ఆ వ్రతం సింధు చేస్తే, ఆ వ్రత మహిమ వల్ల రేపు అల్లుడు గారు సింధు కలిసిపోతే మా ఏమి పరిస్థితి ఏంది? ఏముందమ్మి, కలకాలం కన్నీళ్లతోనే నేను కాపురం చేయాలా? చిన్న మా చెల్లి, ఎందుకంత కంగారు పడతారు? స్వామీజీ కానీ అత్తయ్య కానీ ఏం చెప్పారు? ఆ వ్రతం ఎంతో నిష్ఠగా చెయ్యాలి అని కదా. సో సింధుకి ఇది ఒక అగ్ని పరీక్ష. మనం ముగ్గురం కలిసి సింధు వ్రతం చెడగొడితే అప్పుడు సింధు పరిస్థితి ఏంటి? వ్రతం పాడైతే సింధు ఇటు అత్తయ్య అటు అమ్మవారి ఆగ్రహానికి గురై దానికి వ్రత ఫలితం దక్కకుండా పోతుంది కదా. అంతేకాదు మే, అల్లుడి గారి నుంచి ఈ ఇంటి నుంచి సింధు దూరంగా వెళ్ళిపోతుంది. సో సింధు పీడ మనకి వదిలిపోవాలంటే వ్రతం సక్సెస్ కాకుండా మనం చూడాలి. ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్యకి తెలియకూడదు. అట్నే అక్క. అట్నే మధు. సింధు, రేపటి ఉదయం నుంచి నీ హృదయం విలవిల్లాడుతోంది. భాగ్యం, వ్రతానికి కావలసిన సామాగ్రి అంతా వచ్చేసినట్టే కదా? నువ్వు రాసిచ్చిన లిస్టు ప్రకారం అన్నీ యశ్ చేత తెప్పించాను. ఏదీ మిస్ అవ్వలేదు. ఏంటి, ఇవన్నీ యశ్ తీసుకొచ్చాడా? అవునే, భార్య వ్రతం చేస్తుంటే భర్తగా వాడే కదా అవన్నీ చూసుకోవాలి. అందుకే గట్టిగా దబాయించి మరీ నా మనవడి చేత తెప్పించాను. సింధు,
నీ మొహంలో ఈ నవ్వు, ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే నిలిచిపోవాలి అంటే ఈ కష్టతరమైన వ్రతాన్ని నువ్వు ఎంతో ఇష్టంగా, ఎంతో నిష్టగా చెయ్యాలి. అలాగే భాగ్యం. రేపట్నుంచి నువ్వు ప్రారంభించబోయే వ్రతంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా అంతా సవ్యంగా సాగిపోవాలని, ఆ అమ్మవారి అనుగ్రహంతో నీకు మంచి జరగాలని నీ మనసులో కోరుకుని ఆ తల్లికి నమస్కారం చెయ్యి. అమ్మా, నా భర్త, నా పిల్లలతో నేను ఈ అత్తారింట్లో ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. నా కోరికని కరుణించి నేను చేసే వ్రతం దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు నన్ను దీవించు తల్లి. ఆ సింధు, అసలు విషయం మర్చిపోయానే. ఏంటి భాగ్యం? అమ్మవారికి నగలు అలంకరించాలిగా. నగలా? ఈ వ్రతం చేసినప్పుడల్లా వంశపారంపర్యంగా ఉన్న నగలు అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. ఆ నగలు దమయంతి దగ్గరున్నాయి. ఉండి తెప్పిస్తాను. దమయంతి, దమయంతి, దమయంతి. ఏంటత్తయ్యా? వంశపారంపర్యంగా వస్తున్న నగలున్నాయి కదా, అవి తీసుకురా. ఇప్పుడు అవెందుకత్తయ్యా? ఎందుకంటావేంటే, అమ్మవారికి అలంకరించాలి కదా. నువ్వు ఆ వ్రతం చేసినప్పుడు అదే పని చేసావు కదా. అవును, అయితే ఇప్పుడు నీ కోడలు అదే వ్రతం చేస్తున్నప్పుడు ఆ నగలు అమ్మవారికి అలంకరించకుండా ఎలా చెప్పు? వెళ్ళి తీసుకురా. ఇదిగోండత్తయ్యా మీరడిగిన నగలు. ఇదిగో సింధు. అత్తయ్య, తమలపాకులు తీసుకురాలేదేంటి? తీసుకురాకపోవడమేంటే, తెచ్చానుగా. బహుశా డైనింగ్ టేబుల్ దగ్గరే వదిలేసుంటాను. ఉండి తెస్తాను. ఏయ్, నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. నీ బుద్ధి పాడు బుద్ధి. నీవన్నీ తప్పుడు ఆలోచనలే. నీలాంటిది వ్రతం చేస్తే నీకు జరిగే మంచి కన్నా మాకు జరిగే చెడే ఎక్కువ. అన్నీ తెలిసి కూడా ఎందుకు ఈ వ్రతం చేస్తున్నావు? ఎందుకత్తయ్య అంత కంగారు పడుతున్నారు? ఓహో, నేనీ వ్రతాన్ని నిష్ఠగా పూర్తి చేస్తే వ్రత మహిమ వల్ల ఎక్కడ మీ కొడుకు మళ్ళీ నాకు దగ్గరైపోతాడో అని భయపడుతున్నారనుకుంటా. భయమా? నాకు కావాలంటే నువ్వు ఇలాంటి వ్రతాలు, పూజలు, హోమాలు ఎన్నైనా చేసుకోవే. నువ్వు ఎన్ని చేసినా, ఏ దేవుడికి మొక్కినా సరే, నా కొడుకు ఈ జన్మలో మళ్ళీ నిన్ను భార్యగా అంగీకరించే అవకాశమే లేదసలా. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. పాపం సింధు వ్రత మహిమ కోసం తాతాలాడుతోంది. మహిమ తన బొంద. అసలు ఈ వ్రతం అది పూర్తి చేస్తేనే కదా. ఎలాగైనా సరే
మనం దాని వ్రతాన్ని నాశనం చేయాలమ్మి. బాగు చేయడం కష్టం కానీ చెడగొట్టడం ఎంతసేపు చెల్లి. మళ్ళీ సింధు నాకు దగ్గర అవ్వాలని ఈ వ్రతాలు పూజలు చేస్తుంది. తనంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. రాని సింధు పని చెప్తాను. యష్, అబ్బో, స్వామీజీ చెప్పినట్టు ఆ వ్రతం పూజ నిజంగానే చాలా పవర్ఫుల్లా ఉందే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అదే యష్, రేపు వ్రతం చేద్దామని అనుకుంటున్నానో లేదో అప్పుడే నీలో ఎంత మార్పు వచ్చింది. నేను అలా గదిలోకి వచ్చానో లేదో నువ్వు అలా డోర్ లాక్ చేసావు. విషయం నాకు అర్థమైందిలే. ఏ మరీ అంత సిగ్గుపడకు, నీకంత సీన్ లేదు. అంత సీన్ లేనప్పుడు ఆ డోర్ ఎందుకు లాక్ చేసావమ్మా? ఏ ఆగు, అక్కడే ఆగు. దగ్గరికి రాకు, వెనక్కి వెళ్ళు. వెళ్ళు. ఇదిగో ఆ వ్రతం గురించే నీతో మాట్లాడదామని డోర్ లాక్ చేశాను. అంతేగాని నువ్వేదేదో ఊహించుకోకు. సింధు, నీకు ఈ వ్రతాలు పూజలు అవసరమా? నటించడానికి వచ్చావు, నటించి వెళ్ళిపోక ఇవన్నీ నీకెందుకు? సేమ్ టు సేమ్ యష్. ఏంటి సేమ్ టు సేమ్? ఏంటి? మీ అమ్మగారు కూడా నువ్వన్నట్టే అన్నారు. అవునులే, ఎంతైనా నువ్వు ఆమె కొడుకువే కదా. ఈ వ్రతాలు పూజలు చేస్తే ఆ దేవుడు మన కోరికల్ని తప్పకుండా తీరుస్తాడట. అడగగానే ఆ దేవుడు అన్నీ చేసేస్తాడా? ఏమో యష్, చేస్తాడేమో. అవునా? సరే, ఇప్పుడే నిరూపిస్తాను. రా రా. ఇప్పుడు నేను ఈ దేవుడికి దండం పెట్టుకుని ఈ ఫోటోకున్న పూలు నా చేతిలో పడాలని కోరుకుంటాను. ఈ పూలు పడిపోతాయా? చూద్దాం.